మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం గాలేటివారిపల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడ గంగమ్మకి బోనాలు సమర్పించినటువంటి యొక్క పల్లెవాసులందరూ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఎక్కువ అంటే మామూలుగా గజ్జల గంగమ్మ అంటారు కదా, అంటే మమ్స్ అంటారు. అంటే ఇలాంటి ప్రాంతంలో మమ్స్ వచ్చినప్పుడు వీరు గంగమ్మ తల్లికి మొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ మొక్కులో భాగంగానే వారు మొక్కులు తీర్చుకునేటువంటి విధంగా ఇక్కడ మనకి స్పెషల్గా అట్రాక్షన్గా ఈ వేషధారణ అయితే మనకు కనబడుతుంది కదా. ఈ యొక్క వేషధారణ అయితే ఇందులో వారు తీసుకొని వచ్చి ఆ యొక్క గంగమ్మ తల్లికి వారు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే వారు విజయవంతంగా చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులందరినీ కూడా పిలిచి ఈ యొక్క పశుబలి అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మాంసాన్ని వారు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రసాదంగా భావించి వారు తినడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పొలి వేసిన తర్వాత వారు దాదాపుగా అంటే ఆ రోజు రాత్రి మొత్తం వారు నిద్రపోకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అదేవిధంగా తెల్లవారుజామున ఈ యొక్క నైవేద్యాన్ని వారందరూ కూడా స్వీకరించి, అంటే ఒక నమ్మకం అనమాట, సనాతనంగా వస్తున్నటువంటి యొక్క ధర్మం అనమాట ఇది. ఈ ధర్మంలో భాగంగానే వారు ఏం చెప్తున్నారంటే, అంటే సంవత్సరం పొడున్న ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఈ యొక్క పొలితో వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అయితే వాళ్ళు చాలా శ్రద్ధగా నిర్వహించుకోవడం అయితే జరుగుతూ ఉంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పల్లెవాసులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఈ కార్యక్రమం సంవత్సరం చేస్తారు. ఇక్కడ గంగమ్మ తల్లి పూజ జరుగుతుంది. ఇక్కడ నైవేద్యం అంతా చేసి అక్కడ దేవతకి సమర్పిస్తారు. తర్వాత మళ్ళీ పల్లిలో ఇద్దరు దేవతలు మారెమ్మ గంగమ్మ అన్నారు. అక్కడ కూడా నైవేద్యం చేసి ఆ దేవతకి సమర్పించి జ్యోతులు మోస్తా అన్నారు. మేము మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుతా ఉన్నాము. ఈ మన తమ్మలపల్లి తాలూకాలో మన కదిరినాయనకోట గ్రామంలో గాలేటివారిపల్లిలో పెద్ద విశిష్టత ఏమిరా అంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా జయప్రదంగా అందరూ సుఖ సంతోషాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము అనుదినము ఆ భగవంతుని సన్నిధిలో అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ అందరూ కూడా ఈ విశిష్టతగా వాళ్ళ ఆప్యాయతగా అనురాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఊరిలో ప్రతి ఏడాది ప్రతి సంవత్సరము ఇక్కడ జరుపుకుంటుంటాము. కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా మంది ఇంకా పెద్దలు రావాల్సిందే, వాళ్ళు రాలేదు కాబట్టి సమయం ఇంకా కొంచెం ఉంది కాబట్టి కొంచెం టైం అయ్యింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ ఊరి పెద్దగా ఇప్పుడుండే దీన్ని బట్టి ఈ ఊరి పెద్దగా మా అన్నగారైన కృష్ణప్ప, నేను ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు మాకంటే చిన్నోళ్ళు, వాళ్ళను వీటికి తీసుకురావడం పెద్దది ఇది కాదు. ఈ విధంగా గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటాము. ప్రతి ఏటా మాకు గంగమ్మ, మారెమ్మ, కనుగొండరాయ స్వామి పక్కన గంగమ్మ తల్లి అందరినీ కూడా మేము ఏకపక్షంగా మంచి హృదయాలతో అందరూ బిడ్డలు పాపలు తల్లులు అందరూ కూడా కలిసి ఆ దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రతి ఏడాది ఈ కార్యక్రమం జరుపుకోవడానికి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం సార్. చూసారు కదండి, ఈ యొక్క ప్రత్యేక కథనంతో ఈ యొక్క సుమన్ టీవీ రిపోర్టర్ ములకల చెరువు విజయ్ కుమార్. థ్యాంక్ యూ.